మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఫోర్జరీ సంతకాల కేసులో ఆగస్టు 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఫోర్జరీ సంతకాల కేసులో ఆగస్టు 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నారు.